అంటే ఈ ఏడాది చూసినట్లయితే ఐటీ శాఖను చూసినట్లయితే 774 కోట్లు కేటాయించారు. ఇప్పుడు 774 కోట్లు గతంతో పోల్చుకొని చూసుకోవాలి, ఈ ఏడాది చూసుకోవాలి. సో ఈ రోజులలో కొత్త స్కీములు ఏ రకంగా వస్తున్నాయి అనేది గమనించటం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ రకంగా చేయొచ్చు. ఇక ప్రధానంగా చెప్పినట్లయితే హైదరాబాద్ తెలంగాణ యొక్క రాజధాని. అయితే తెలంగాణకి రాజధానిగా ఉన్న హైదరాబాద్ అత్యధిక ఇన్కమ్ సోర్స్ మన రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని నుండి అత్యధికంగా ఇన్కమ్ పొందుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ మీద ప్రత్యేకంగా బడ్జెట్ అలాట్మెంట్ అనేది ఏమీ లేదు. అయితే ఆ రాజధాని డెవలప్మెంట్ కోసము బడ్జెట్ని ప్రత్యేకంగా ఏమి పెట్టరు, కానీ జిహెచ్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులను వాడతారు. అలాగే ఐటీ శాఖ కోసం 774 కోట్లు వాడారు. అండ్ అదే రకంగా ప్రైవేటీకరణ నుంచి ప్రైవేట్ సంస్థలను తీసుకొని వస్తారు. కాబట్టి గత ఏడాది మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు 2,35,000 కోట్లు ప్రైవేట్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయి అని చెప్పారు.